ఓం శ్రీ సాయిరామ్. ఏపీ మహిళ మరియు యూత్ విభాగం వారిచే నిర్వహించబడుతున్న సాయి శిక్షణ సర్వరక్షణ కార్యక్రమానికి అందరికీ సాయిరామ్. ఈనాటి మన టాపిక్ యోగాసనములు, యోగా. పతంజలి యోగ సూత్రములు. చంచలమైన మనసును శరీరమును యోగముతోనూ నిరోధించాలి. దీని గురించి మనకు వివరించేవారు సోదరి శ్రావణి కల్లా గారు. వీరు బాల వికాస్ స్టూడెంట్. వీరు ఎంఎస్ కెమిస్ట్రీ చేసినారు. వీరి తల్లిదండ్రులు కూడా స్వామి భక్తులే. వీరు మే 2009 దక్షిణ భారతదేశంలో తరపున బృందావనంలో జరిగిన మాస్టర్ ట్రైనింగ్లో పాల్గొన్నారు. విశాఖపట్నం తరపున పాల్గొన్నారు. మరియు 2019లో తాడేపల్లిగూడెంలో జరిగిన శ్రీ సత్యసాయి సంస్థల విద్యా విభాగం యూత్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా విశాఖపట్నం తరపున పాల్గొన్నారు. ప్రస్తుతం వీరు సింహాచలం సమితికి విశాఖపట్నం జిల్లా శ్రీ సత్యసాయి సంస్థల విద్యా విభాగం వారి టెక్నిక్ సపోర్ట్ మరియు బాల వికాస్ గురువుగా తమ సేవలను అందిస్తున్నారు. కలు ధర్మ సాధనలకు మూలము ఈ కాయము. అటువంటి ఈ కాయమును అందముగా ఆరోగ్యముగా ఉంచటానికి ఎంతో ఉపయోగపడే ఈ యోగాసనాల శీర్షికను ప్రారంభించవలసిందిగా సోదరి శ్రావణి కల్లా గారిని ఆహ్వానిస్తూ అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి దివ్యశ్రీ చరణార విందములకు నమస్కరిస్తూ అందరికీ ప్రేమతో సాయిరామ్. నేడు యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న అందరికీ హృదయపూర్వక సాయిరామ్. ఈ సాయి శిక్షణ సదారక్షణ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ సత్సాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ వారి మహిళా విభాగమునకు అలాగే మహిళా యువ విభాగమునకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ ప్రేమతో సాయిరామ్. నేడు మనం యోగా గురించి తెలుసుకుందాం. యోగా ఎప్పుడు ప్రారంభమైంది? 11వ శతాబ్దంలోని పతంజలి యోగ మహర్షి ద్వారా మనకి యోగా అన్నది మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. ఈ పతంజలి మహర్షి గారు అష్టాంగ యోగ సాధన అన్నది మన అందరికీ కూడా పరిచయం చేశారు. దీనిలోని మనకి 3వదైన ఆసన అలాగే 4వది అయిన ప్రాణాయామం కూడా మనం యోగాలోని ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. అలాగే మనకి యోగా అన్నది మన భారతదేశంలో వచ్చింది కాబట్టి మనకి యోగ భూమి అన్నది కూడా అంటూ ఉంటారు మన భారతదేశాన్ని. ఈ భారతదేశంలో పుట్టిన కూడా యోగాకి ఇష్టపడి మన భారతదేశానికి వచ్చి నేర్చుకొని అక్కడ మొత్తం అందరూ కూడా స్ప్రెడ్ చేయడం అయిందంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలోని ప్రపంచంలో అంతటా కూడా యోగా అన్నది విస్తృతంగా కూడా ప్రాచుర్యం పొందింది. దీని నుంచి వచ్చినవే చాలా మంది ఏంటంటే వర్కౌట్స్ అంటారు, కొంతమంది జుంబా డాన్స్ అంటారు. యోగా ద్వారా వచ్చినవే జిమ్ సెంటర్స్ కూడా. ఏంటంటే జిమ్ సెంటర్స్ లో మనకి డంబెల్స్ తోని వాటితోని మనకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. కానీ మన యోగా అన్నది ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనం ఇంటిలోనే ఒకరి దగ్గర అంటే ముందుగా మనం ఒకరి దగ్గర ప్రాక్టీస్ చేసి ఒకరి దగ్గర నేర్చుకుని ఒక గురువు దగ్గర లేకపోయినా మన ద్వారా మనం ఇంట్లోని కూర్చొని మనకి యోగా మ్యాట్ వేసుకొని మనం చేసుకోవచ్చు. అలాగే చాలా మంది జిమ్ సెంటర్స్కి వెళ్తున్నాం అంటారు, అవేమీ అవసరం లేదు. ఈ యోగా ద్వారా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కువగా ఏంటంటే మనం బయటికి వెళ్ళే ఛాన్సెస్ మార్నింగ్ టైంలోని ఈవినింగ్ టైంలోని అస్సలు కుదరదు. అందుకని మనం ఇంట్లోనే మనం యోగాని చేసుకోవచ్చు. దీని ద్వారా అంటే ఈ యోగాలోని మొదట పతంజలి యోగ మహర్షి గారు ఎలాగైతే ప్రారంభించారో దాన్ని అలాగా ప్రతి ఒక్కరికి అంటే అందరి దగ్గరికి తీసుకువెళ్ళిన వాళ్ళు మన భారతదేశంలో బీకేఎస్ అయ్యంగారు. ఇతను చాలా కూడా అన్ని ఆసనాస్ కూడా ఎట్లా వేయాలన్నది చూపించి అందరికీ కూడా తెలిసే విధంగా ఇతను డెవలప్ చేశారు యోగాని. అలాగే మనకి 2014లోని యోగా అన్నది అక్కడే ఒక భారతదేశానికి అన్నది కాకుండా అలాగే ఈ ఫారెన్ కంట్రీస్లో కూడా చేస్తున్నారని మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు
ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఉండాలి, యోగాకి ఒక రోజు అన్నది ఉండాలని యూనిసెఫ్లో చెప్పడం ద్వారా యూనిసెఫ్ వాళ్ళు కూడా ఓకే చేసి జూన్ 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది పెట్టడం జరిగింది. అయితే ఈ యోగా ఎందుకు చేయాలి, లేడీస్కే ఎందుకు ఇంపార్టెంట్గా చేయాలి అంటే, మనం ఇంట్లో చాలా వర్క్స్ చేస్తాం లేడీస్, యూత్ అయినా కావచ్చు, అలాగే పెద్దవారైనా కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళైనా కావచ్చు. ఈ ఇంట్లో వర్క్స్ చేసినప్పుడు మనకేంటంటే చాలా ఈజీ, అంటే మనం ఎక్కువగా వర్క్ చేయడం, పనులు చేస్తూ ఉండడం వల్ల మనకి అలసట అనేది ఎక్కువగా వస్తుంది. ఈ అలసట వల్ల ఏంటంటే మనకి డిజీనెస్ ఎక్కువైపోతుంది, నీరసంగా ఉన్నట్టుంది అనిపిస్తూ ఉంటుంది. ఈ యోగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ డిజీనెస్ అనేది తగ్గుతుంది. రోజుకి ఒక అరగంట అయినా చేయడం ద్వారా ఏంటంటే డిజీనెస్ తగ్గుతుంది. మనకి ఏంటంటే పెయిన్స్ అనేవి ఉండవు. మనం చేసే పని మామూలుగా ఎప్పుడు ఈవెన్ అంటే పనులు బాగోకపోయినా కూడా మనం కంపల్సరీ చెయ్యాలి, అలసట ఉన్నా కూడా మనం ఆ పనులు చేయాలి. కానీ ఈ యోగా చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం పర్ఫెక్ట్నెస్తోని మనం ప్రతి పనిని కూడా ఈజీగా, అంటే తక్కువ టైంలో మనం చేసేదానికన్నా తక్కువ టైంలో మనం ఫినిష్ చేసుకోగలుగుతాం అనమాట, డైలీ కూడా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల. ఎందుకంటే చాలామంది ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతో బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా కూడా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం జరిగింది. సో దీనివల్ల ఎందుకు చేయాలి అన్నది ఇప్పుడు తెలుసు. ఎందుకంటే లేడీస్కి ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే బ్యాక్ పెయిన్ అన్నది వస్తుంది, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెక్స్ట్ మళ్ళీ బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్టమక్ అనేది లూజ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా యోగా వల్ల మనకు అవన్నీ కవర్ అవుతాయి. చాలా మంది యూట్యూబ్లో ఏంటంటే మనం చూస్తూ ఉంటే ఒక ఆసనా గురించి అనేది చూస్తే ఎంతోమంది లేడీస్ పెట్టిన వాళ్ళు ఉంటారు. సో అదేంటంటే మనకి లేడీస్కి ఇన్ని బెనిఫిట్స్ యోగా ద్వారా ఉన్నాయన్నమాట. కొంతమంది ఓకే మేము జిమ్ సెంటర్స్కి వెళ్తాము, వాకింగ్ చేస్తాము అంటారు. అలా కాకుండా యోగా ఫాలో చేస్తే కనుక మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, జిమ్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఎందుకు చేయాలి, బెనిఫిట్స్ ఉన్నాయన్నది చెప్పుకున్నాం, ఎందుకు చేయాలనేది ఇప్పుడు ఎప్పుడు చేయాలన్నది మనం తెలుసుకుందాం. ఎప్పుడు అంటే ఈ యోగాని మార్నింగ్ టైంలోని అలాగే ఈవినింగ్ టైంలో చేయవచ్చు. మార్నింగ్ ఎప్పుడంటే మనం ఎప్పుడు కూడా కొంతమంది అంటూ ఉంటారు సూర్యోదయం కాకముందే మనం లేచి సూర్యోదయం అయ్యే టైంకి మనం లేచి యోగా చేయడం వల్ల మంచిది అంటారు. కానీ కొంతమందికి వీలు పడకపోవచ్చు. వీలు పడిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 5 o'clockకి అలా లేచి, అంటే సూర్యోదయం కన్నా ముందే లేచి బ్రష్ చేసేసి కాలకృత్యాలు అయితే తీర్చుకొని అప్పుడు కొంచెం వాటర్ తాగి 15 minutes తర్వాత స్టార్ట్ చేస్తే ఈ యోగాకి రిజల్ట్ అన్నది ఉంటుంది. అలా కాకుండా మనం 15 minutes ముందు అంటే బ్రష్ చేసిన వెంటనే స్టార్ట్ చేసినా కూడా మనకి అలసట అన్నది, అంటే మనకి ఏంటంటే నోరు ఎండిపోతూ ఉంటుంది కాబట్టి వాటర్ తాగకుండా ఇది స్టార్ట్ చేస్తే మనం ఫీల్గా అంటే గుడ్ ఫీలింగ్తో చేయలేము అనమాట. రిజల్ట్ అనేది మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం బ్రష్ చేసి కొంచెం వాటర్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయడం వల్ల చాలా మంచిది. అలాగే మార్నింగ్ టైంలో అలా అనుకున్నా. ఈవినింగ్ కూడా మనకి ఏంటంటే మధ్యాహ్నం లంచ్ చేస్తాం కాబట్టి లంచ్ చేసిన 4 hours తర్వాత మనం మళ్ళా యోగాని స్టార్ట్ చేస్తే కనుక, అంటే మార్నింగ్ కుదరలేని వాళ్ళు ఈవినింగ్ చేయడం వల్ల 4 hours తర్వాత గ్యాప్ ఉంచాలి. మనం లంచ్ చేసిన 4 hoursకి ఈ యోగాని స్టార్ట్ చేస్తే కనుక మనకి బాగుంటుంది. ఎందుకంటే ఎందుకు ఆహారం తీసుకొని చేయకూడదు అంటే, మన ఈ ఆసనాస్లోని అంటే మనం ఇక్కడ ఏంటంటే సూర్య నమస్కారం యూజ్ చేస్తాము, అలాగే కొన్ని ఆసనాస్ చేస్తాము. అవి ఫ్రంట్ బెంట్ అంటే ముందుకు వంగడం ఉంటుంది, వెనుకకి వంగడం ఉంటుంది, అలాగే స్ట్రెచెస్ ఉంటాయి, మెడని కూడా బ్యాక్ వంచుతూ ఉంటాం. దీనివల్ల మన ఆహారం తీసుకుంటే కనుక మనకేంటంటే డిజీనెస్ వస్తుంది, అంటే కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది. అలాగే మనం తర్వాత ఏంటంటే ఏ పని చేయలేము. మనకి ఏంటంటే కళ్ళు తిరుగుతున్నట్టుండి అలా పడుకోవాలనిపిస్తుంది. అంటే మనకి యోగా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మనం చేసేదానికన్నా సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ వచ్చేసి ఒకరోజు ఇలా చేశారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, అబ్బా యోగా వల్ల ఉపయోగం ఉంది అంటారు తప్పితే ఇదేం ఉపయోగం,
అని ఇంకెప్పుడు కూడా యోగా చేయడం మానేస్తారు. అందుకని ఆహారం తీసుకోకుండా యోగా స్టార్ట్ చేయాలి. అదే చేసిన తర్వాత మీరు వాటర్ తీసుకొని 15 మినిట్ అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఫుడ్ తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్కి ముందు ఫుడ్ తీసుకోకూడదు చేసిన తర్వాత కూడా. ఒకవేళ మధ్యలో మీకు దాహం అంటే ఒకవేళ నీరు తాగాలనిపిస్తే జస్ట్ ఆసనాస్ వేస్తున్నాం జస్ట్ చిప్ చేయాలంటే జస్ట్ కొంచెం నీరు తాగి ఆసనాస్ మళ్ళీ వేసుకోవచ్చు. అలాగని కాకుండా ఒక గ్లాస్ నీరు తాగేసి నేను మళ్ళీ ఆసన వేస్తాను అంటే మీకు కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలా చేయకూడదు. సో మార్నింగ్ ఈవినింగ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మేము వాకింగ్ చేస్తూ ఉంటాం కదా, ఈ యోగా చేయడం అవసరమా అంటారు. ఈ వాకింగ్ అన్నది ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పింది, మొట్టమొదట మార్నింగ్ లేచిన తర్వాత యోగా చేసి ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకుంటే బెనిఫిట్స్ అన్నవి బాగుంటాయి అన్నది చెప్పారు. సో అలాగే ఇప్పుడు మనం ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి చూసుకున్నాం. అలాగే లాభాలు మన ఆసనాస్ చేస్తున్నప్పుడు మనం బెనిఫిట్స్ చూసుకుందాం. ఇప్పుడు మనం ఈ ప్రాణ సంచాలన ఆసన సిరీస్ చూద్దాము. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్. ఈ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల అంటే మనం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బ్రీతింగ్ చేస్తూ అప్కి వెళ్ళినప్పుడు బ్రీతింగ్ తీసుకొని డౌన్కి వచ్చినప్పుడు బ్రీతింగ్ వదిలేయాలి. అంటే శ్వాసను అనేది ఇన్హేల్ ఎక్సెల్ చేస్తాం అనమాట. అప్కి వెళ్ళినప్పుడు ఇన్హేల్, డౌన్కి వచ్చినప్పుడు ఎక్సెల్ చేస్తాం. ఈ నెక్ ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల ఏంటంటే మనకి లేడీస్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం అన్నది మనకి తగ్గుతుంది అన్నమాట. అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ నెక్ ఎక్సర్సైజ్ మనకి థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే దీనిలో ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేసాము. నెక్స్ట్ రొటేషన్ చేస్తాం. రొటేషన్ ఫస్ట్ క్లాక్ వైజ్ కంప్లీట్గా సైకిల్ కంప్లీట్ చేయాలన్నమాట. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడే ఎండ్ చేయాలి. కానీ శ్వాస అనేది మనం ఇన్హేల్ ఎక్సైల్ అనేది స్టార్ట్ చేయాలి. తీసుకున్న క్లాక్ వైజ్లో బ్యాక్ వెళ్ళినప్పుడు ఇన్హేల్ చేస్తాం, మళ్ళీ ఎండ్ చేసినప్పుడు ఎక్సైల్ చేస్తాం అనమాట. ఏదైనా మనం 5 రౌండ్స్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత అలా ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది కూడా థైరాయిడ్ ప్రాబ్లంకి మనకి థైరాయిడ్ ప్రాబ్లం దీనివల్ల తగ్గుతుంది. ఏదైనా మనం ఫస్ట్ 5 రౌండ్స్తోని స్టార్ట్ చేయాలి, తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటాం. రిలాక్స్. ఇప్పుడు మనం షోల్డర్ ఎక్సర్సైజ్ చేద్దాము. 5 రౌండ్స్. ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ వల్ల క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫస్ట్ 5 రౌండ్స్. మనం ఏదైనా పని చేసినప్పుడు అంటే చేతులతో ఎక్కువ చేస్తాం, దానిలో మనకి ఏంటంటే షోల్డర్స్ అన్నవి ఎక్కువ యూస్ అవుతాయి. ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ వల్ల మనకి షోల్డర్ పెయిన్ అనేది ఎక్కువ, లేడీస్కి షోల్డర్ కొంత ఏజ్ అయిన తర్వాత షోల్డర్ పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే షోల్డర్ పెయిన్ మనకి తగ్గుతుంది. అంటే కంటిన్యూస్ చేస్తేనే ఏదైనా బెనిఫిట్ వస్తుంది. ఒక 3 days చేసి వదిలేస్తే మాకు షోల్డర్ పెయిన్ తగ్గలేదు అనుకోండి. కంటిన్యూ చేయడం వల్ల మనకి రాని ఎప్పుడూ లేని వాళ్ళకి ఎప్పటికీ రాదు, ఉన్న వాళ్ళకి తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఫస్ట్ సమస్థితి. ఈ బటర్ఫ్లై వేయడం వల్ల ఏంటంటే ఫుల్ బాడీ ఏంటంటే స్ట్రైట్గా కూర్చుంటాము. అలాగే థైస్ దగ్గర అది ఫస్ట్ స్లోగా చేయవచ్చు. 1 minute మనం టైమర్స్, ఇప్పుడు ఫోన్స్లో టైమర్స్ ఉంటుంది. సో 1 minute మనం స్లోగా స్టార్ట్ చేసి అలా మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మనం స్పీడ్గా కూడా చేయొచ్చు. 1 minute ఎన్నైనా చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే థైస్కి తగ్గుతుంది. అలాగే మనం స్ట్రైట్గా కూర్చుంటాం కాబట్టి ఇక్కడ పొట్ట దగ్గర కూడా స్ట్రైట్ బాగుంటుంది అనమాట. టైట్ అవుతుంది, లూజ్ ఉన్న పొట్ట అనే స్టమక్ అనేది టైట్ అవుతుంది. అలాగే థైస్ కూడా మనకి తగ్గుతాయి. లేడీస్కి ఎక్కువ ఏంటంటే థైస్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ అనేది ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇది అవుతుంది. సో మనం ఏది చేసినా మనం కూర్చొని చేసినప్పుడు మనం రిలాక్సేషన్ దండాసనలో మనం రిలాక్సేషన్ తీసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ఆసనాకి వెళ్దాము. బోనమాసనం. ఈ బోనమాసనం ఏంటంటే ఫస్ట్ రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ట్విస్ట్ అన్నది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి
లేడీస్కి డెలివరీ తర్వాత కొంతమందికి సిజేరియన్ అవుతుంది, అలాగే కొంతమంది నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ వీటి వల్ల ఏంటంటే మనకి లూజ్ అవుతుంది. స్టమక్ దగ్గర ఏంటంటే మొత్తం అదంతా లూజ్ అవుతుంది అన్నమాట. స్టమక్ దగ్గర కొంతమందికి ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్విస్టింగ్ ఉండడం వల్ల మనకి సైడ్ దగ్గర ఈ సైడ్ దగ్గర ఏంటంటే మనకి హిప్ దగ్గర పెరిగిపోతూ ఉంటుంది కొంతమందికి ఫ్యాట్. అది తగ్గుతుంది. ఫస్ట్ లేడీస్కి ఎక్కడైనా ఏంటంటే స్టమక్ దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది సైడ్, అది ఈ ట్విస్టింగ్ ఉండడం వల్ల అది తగ్గుతుంది. అలాగే పొట్ట దగ్గర శరీరం అన్నది లూజ్గా కాకుండా టైట్ అవుతుంది అన్నమాట. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ ఆసన చేసిన తర్వాత అయినా మనం ఫస్ట్ రిలాక్సేషన్ అవ్వాలి, లేకపోతే మనకి ఆ రిజల్ట్ అన్నది రాదు. నెక్స్ట్ ఆసనాకి వెళ్ళిపోకూడదు. వెంటనే ఆసనాల్లో మనం రిలాక్సేషన్ తీసుకోవాలి. అది కూర్చొని చేసినప్పుడు మనం ఈ దండాసని మనం రిలాక్సేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ బోట్ రైడింగ్. సమస్త ఎక్స్ట్రా ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ ముందుకి అలాగే వెనక్కి కూడా వెళ్తాము. ఈ ముందుకి వెనుకకి రావడం వల్ల ఫుల్ బాడీ అన్నది ఏంటంటే మూవింగ్ అవుతుంది, అంటే మనకి మూవ్ అవుతుంది అనమాట. ముందుకి వెనక్కి ఎలాగైతే బోట్లో వాళ్ళు చేస్తూ ఉంటారో అలా మనం ఇక్కడ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఫింగర్ లాక్ చేస్తాము, చేసి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం కాబట్టి బాడీ బ్యాక్ పెయిన్ అన్నది తగ్గుతుంది. అలాగే పొట్ట దగ్గర చెప్పుకున్నాం కదా, అది టైట్ అవుతుంది, ఫ్యాట్ అన్నది ఉండదు పొట్ట దగ్గర. కాళ్ళు కూడా మూవ్ అవుతాయి కాబట్టి మనకి కాళ్ళు కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి మనకి థైస్ దగ్గర ప్రాబ్లం ఉండదు. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం కూడా దీనివల్ల తగ్గుతుంది ఈ బోట్ రైడింగ్ వల్ల. నెక్స్ట్ మనం చక్కీ చాలనాసన్ చూద్దాము. ఈ చక్కీ చాలనాసన్ మొట్టమొదట సమస్థితి. నెక్స్ట్ స్టార్ట్. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తాము. మనం ఇందాక చేసాం కదా, అంటే బోట్ రైడింగ్లో ముందుకి వెనక్కి వెళ్ళాము. ఇది కూడా అలాగే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాం అన్నమాట, ముందుకి వెనుకకి. దీనివల్ల కూడా ఇది కూడా బాడీకి అంటే వెనుకకి ఫ్రంట్ బెండింగ్ బ్యాక్ బెండింగ్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ ఉన్నది. అలాగే ఫ్యాట్ అన్నది కూడా మొత్తం అంటే స్టమక్ దగ్గర ఫ్యాట్ అన్నది మనకి తగ్గుతుంది. ముడుకుల నొప్పులు కూడా ఉండవు అన్నమాట. రిలాక్స్. నెక్స్ట్ మనం మొట్టమొదట ప్రాణ సంచాల ఆసన సిరీస్ చూసాము. ఇప్పుడు ప్రైమరీ ఆసన సిరీస్ చూద్దాము. ఇందులో లేడీస్కి ఉపయోగపడేవి, ఇది కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఇచ్చే ఆసనాస్ ఇప్పుడు మనం చూద్దాం. సమస్థితి. ఈ పడుకునే ఇప్పుడు ఏంటంటే మనం పడుకొని చేస్తాం కాబట్టి మొట్టమొదటి మనం సమస్థితిలో ఉన్నప్పుడు మనం ఆసన స్టార్ట్ చేస్తాము. ఈ ఆసన ఉత్తాన పాదాసన. ఉత్తాన పాదాసన ఏంటంటే 45 degrees మనం కాళ్ళు అలా పైకెత్తి, అంటే చేతుల కింద నుంచి కాళ్ళు పైకెత్తి చేస్తాము. కాళ్ళను ఏంటంటే అలా 45 degreesలో ఉంచడాలు ఏంటంటే కాళ్ళకి మనకి అక్కడ థైస్ దగ్గర తగ్గుతుంది, ఫ్యాట్ అనేది పెరుగుతుంది కదా, తగ్గుతుంది. అలాగే స్టమక్ దగ్గర కూడా లూజన్గా ఉన్నది తగ్గుతుంది అనమాట. దీనివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నవి కూడా దీనివల్ల తగ్గుతాయి. లేడీస్కి ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కూడా తగ్గుతాయి. అలాగే దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ లేడీస్ కంటే ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఇది స్టమక్ దగ్గర ఇండైజెషన్ ప్రాబ్లం లేకుండా లూజ్ ఉన్నది, ఫ్యాట్ అనేది టైట్ అవుతుంది. అయితే యూత్కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే యూత్ పిల్లలు ఏంటంటే ఇప్పుడు కిందన కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆసన వల్ల ఏంటంటే కిందన కూర్చోవడానికి మనకి చాలా బెనిఫిట్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే పైకి కాళ్ళు ఎత్తి పైకి కొంచెం సేపు ఉంచుతాం కాబట్టి అక్కడ మనకి కాలు నొప్పి అన్నది ఉండదు. అంటే అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి అది కడ థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది కాబట్టి మనం కిందన కూర్చోవడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఉత్తాన పాదాసన వల్ల. ఇప్పుడు ఎతకాల పడుకొని చేస్తున్నాం కాబట్టి రిలాక్సేషన్కి వచ్చేసరికి మనం శవాసనంలో ఉంటాము. నెక్స్ట్ ఆసన్ సలభాసన్. ఈ సలభాసనలో ఇందాక ఉత్తాన పాదాసన మనం
ఫ్రంట్ సైడ్ నుంచి బెండ అంటే పైకి కాళ్ళు ఎత్తడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం కాళ్ళు ఎత్తుతాం అనమాట ఈ శలభాసనలోని. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే మనకి డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే బాడీ దగ్గర స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ అన్నది మనకి తగ్గి పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటాం కదా అవి తగ్గుతాయి అనమాట. అంటే కంప్లీట్గా ఈ ఆసనాస్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మనకి ఏంటంటే పీసీ లేడీస్కి ఉన్న పెద్దది యూత్కైనా కావచ్చు, అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి జస్ట్ మిడిల్ ఏజ్ వాళ్ళకైనా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నవి ఈ ఆసనాస్ వల్ల తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మనం బోర్లో పడుకొని చేసినప్పుడు ఇందాక మనం ఎత్తగల్లా పడుకున్నప్పుడు మనం శవాసనంలో రిలాక్స్ అయ్యాము. బోర్లో పడుకున్నప్పుడు మకరాసన చేస్తాం అనమాట. అంటే ఇలా కాళ్ళు వెడంగా పెట్టి ఫ్రంట్ సైడ్ చూస్తే చేతులు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి తలనేమోని ఎటం వైపు పెట్టి ఉంచాలన్నమాట. ఇది రిలాక్సేషన్ పొజిషన్, దీన్ని మకరాసన్ అంటారు. జస్ట్ నెక్స్ట్ మనం భుజంగాసన్. ఈ భుజంగాసన చెస్ట్ దగ్గర చేతులు పెట్టి బాడీని అట్లా బ్యాక్ బెండ్ చేస్తాము. నెక్ కూడా బ్యాక్ బెండ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అది థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి ఇంప్రూవ్ అయ్యి అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మనకి థైరాయిడ్ తగ్గుతుంది అనమాట. అలాగే స్టమక్ దగ్గర కూడా మనకి టైట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ బెండ్ అయింది కాబట్టి లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ మందికి ఉంటుంది లేడీస్లోని, అది కూడా ఈ భుజంగాసనం వల్ల తగ్గుతుంది. ఈ స్టమక్ దగ్గర టైట్ అవ్వడం మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అన్నమాట ఈ భుజంగాసనం వల్ల. నెక్స్ట్ మనం ఈ ప్రైమరీ ఆసన సిరీస్లో పవన్ ముక్తాసన్ చూద్దాం. పవన్ ముక్తాసన్ ఫ్రంట్ సైడ్ కాలు 45 degrees ఎత్తి ఇక్కడ లాక్ చేస్తాము. లాక్ చేసి చేతులు కూడా లాక్ చేసి మనం ఫేస్ ముడుకుల దగ్గర ఫేస్ చిన్నిని ఆనిస్తాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే మొత్తం ఫుల్ బాడీ లాక్ అవుతుంది కాబట్టి మనకి ఏంటంటే హిప్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే స్టమక్ దగ్గర ఫుల్ స్ట్రెయిన్ అంతా స్ట్రెస్ అంతా స్టమక్ మీద పడుతుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే స్టమక్ దగ్గర మనకి ఫ్యాట్ ఉంటుంది కదా అది తగ్గుతుంది అనమాట. ఇది టైట్ చేస్తుంది పవన్ ముక్తాసన ద్వారా కూడా. సో ఇవన్నీ కూడా రిలీజ్. ఏ ఆసన చేసినా కూడా మనం ఏంటంటే ఫస్ట్ 10 secondsతో స్టార్ట్ చేయాలి. ఫస్ట్లోనే 1 minute ఓకే 2 minutes మమ్మల్ని ఉండమన్నారు కదా అని 1 minuteతో స్టార్ట్ చేయకూడదు. జస్ట్ ఫస్ట్ ఏదైనా మనం రౌండ్స్ చెప్పినప్పుడు 5 rounds చేస్తాము. ఈ ఆసనాస్ చేసినప్పుడు 10 secondsతో స్టార్ట్ చేస్తాం అనమాట. అలా ఇంప్రూవ్ చేయాలి. ఆసన వేసిన తర్వాత మాత్రం రిలాక్స్ అయినప్పుడు మాత్రం ఆసన స్టార్ట్ అంటే రిలాక్సేషన్ పొజిషన్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం శవాసనంలో రిలాక్స్ అవుతాం అనమాట. లేకపోతే రిజల్ట్ అనేది ఉండదు. ప్రతి ఆసన కూడా రిలాక్స్ అవ్వాలి జస్ట్ ఒక 5 seconds. నెక్స్ట్ మనం ప్రాణ సంచార ఆసన సిరీస్ చూసాము, ప్రైమరీ ఆసన సిరీస్ చూసాము లేడీస్ ప్రాబ్లంలోని. నెక్స్ట్ ఇప్పుడు వజ్రాసన సిరీస్. ఇదేంటంటే ఈ వజ్రాసనం అన్నది వజ్రం ఎంతైతే మనకి విలువనిస్తుందో అంటే చాలామంది నగల్లోని కూడా మనం వజ్రంకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఆసనాస్లో కూడా ఈ వజ్రాసనం అనేది ఎంతో విశిష్టమైనది అనమాట మనకి ఆసన సిరీస్లో. ఈ వజ్రాసనం ఏంటంటే కాళ్ళు వెనక్కి వంచి 2 కాళ్ళని కూడా అట్లా పొజిషన్లో కూర్చుంటారు. ఆ వి షేప్లో కాళ్ళు పెడతామన్నమాట, ఒకదానికొకటి టచ్ అయ్యి. ఆ మధ్యలో మనం హిప్ అంటే మనం హిప్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోవాలన్నమాట ఆ పొజిషన్లో. దీనిలో ఏంటంటే స్ట్రైట్గా కూర్చుంటాం. ఈ వజ్రాసనం ద్వారా ఏంటంటే మనం ఏ ఆసనాస్ అయినా మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. ఆసనాస్ ఏంటంటే ఫుడ్ తీసుకోకుండా మనం యోగా చేయాలి, ఫుడ్ తీసుకుంటే మనకి కళ్ళు తిరిగినట్టు అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఈ ఆసన ద్వారా ఏంటంటే వామిటింగ్స్ అవేమి ఉండవు. ఈ ఒక్క ఆసనమే మనకి ఎన్నో ఆసనాస్ ఉన్నాయి, కానీ ఈ ఒక్క ఆసనం ఒక్కనే భోజనం చేసిన తర్వాత కూడా మనం చేయవచ్చు. ఎక్కువ ఏంటంటే భోజనం చేసిన తర్వాత జస్ట్ 1 minuteతో స్టార్ట్ చేసి 5 minutes వరకు కూర్చోవడం వల్ల
ఈ వజ్రాసనం వల్ల ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అలాగే మనకి ఏంటంటే వెన్ను అంటే స్పైనల్ కార్డ్ అనేది స్ట్రైట్గా ఉండాలి అని అంటారు కదా, ఈ వజ్రాసనం వల్ల ఆటోమేటిక్గా మనం ఏంటంటే కూర్చోవడంలో ఎప్పటికీ అది స్ట్రైట్గానే ఉంటుంది, బ్యాక్ పెయిన్ కూడా రాదనమాట. ఎక్కువ ఏంటంటే లేడీస్కి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, ఈ వజ్రాసనంలో కూర్చోవడంలో బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. అలాగే వజ్రాసనంలో కూర్చొని కొంతమంది ప్రాణాయామం కూడా చేస్తూ ఉంటారు. అంటే 5 minutes ఇలా ఆసనంలో కూర్చోవచ్చు, లేకపోతే ప్రాణాయామం కూడా ఈ వజ్రాసనంలో కూర్చొని చేయవచ్చు. రిలాక్స్. నెక్స్ట్ ఈ వజ్రాసన సిరీస్లో మనం శశాంకాసనం చూద్దాము. ఈ శశాంకాసనం వల్ల ఏంటంటే ఫ్రంట్ అంటే ఇందాక చూసాం కదా స్ట్రైట్గా కూర్చొని, ఇది ఫ్రంట్ బెండ్ అవుతాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఇక్కడ స్టమక్ మీద మనకి ప్రెషర్ అనేది వస్తుంది. స్టమక్ మీద ప్రెషర్ రావడం వల్ల ఏంటంటే మనకి స్టమక్ దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఎక్కువగా ఇది ఉపయోగపడేది ఏంటంటే లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ చాలా మనకి ఏంటంటే ఎక్కువసేపు నించొని లేడీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైనా అలాగే మనం ఇంట్లోని వంటలు చేస్తున్నప్పుడు నించొని చేస్తారు, అలాగే బట్టలు ఉతికినప్పుడు మనం వంగుంటాం. సో అలాంటప్పుడు కూడా కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ శశాంకాసనం వలన మనకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. గుర్తుంచుకోండి, ఏ ఆసన వేసినా కూడా మొట్టమొదటి 10 secondsతో స్టార్ట్ చేసి అప్ టు 2 minutes వరకు ఉండొచ్చు. తర్వాత రిలాక్స్ అయిన తర్వాత మనం ఆసనాలో రిలాక్సేషన్ ఆసన మాత్రం స్టార్ట్ చేస్తామన్నమాట. రిలాక్స్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం శశాంకాసన తర్వాత భుజంగాసనలోకి వెళ్దాము. ఈ భుజంగాసన శశాంకాసనతో కంటిన్యూ మనం భుజంగాసన చేయవచ్చు అనమాట. ఈ శశాంకాసన భుజంగాసన ఇట్లా చేయడం వల్ల ఏంటంటే చిన్న స్మాల్ వర్కౌట్ లా ఉంటుంది, రెండు కంటిన్యూస్ చేయడం వల్ల ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనం ఇది ఇలాగా ఒక 5 roundsతో స్టార్ట్ చేసి అలా 10 rounds చేయడం వల్ల ఫ్రంట్ వస్తున్నాం, బ్యాక్ వెళ్తున్నాం. ఇదేంటంటే కంప్లీట్గా వర్కౌట్లా ఉంటుంది అనమాట. కంటిన్యూస్ అంటే ఆసనాలా కాకుండా ఇది వర్కౌట్లా చేసామనుకోండి, ఒక రౌండ్స్ టైప్ 5 rounds అలా చేస్తే కనుక మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ పెయిన్ తగ్గుతుంది, అలాగే బ్యాక్ పెయిన్ ఉండదు, అలాగే కాళ్ళకి థైస్ దగ్గర బాగుంటుంది, స్టమక్ కూడా లూజ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ డెలివరీ తర్వాత అది లూజ్ అయినది టైట్ అవుతుంది. అలాగే యూత్ వాళ్ళకి అంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే స్టమక్ దగ్గర ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఇలా కంటిన్యూ చేయడం వల్ల శశాంకాసన విడిగా చేయవచ్చు, భుజంగాసన విడిగా చేయవచ్చు, కానీ రెండు కలిపి ఇలా చేస్తే కనుక ఇంకొంచెం బెనిఫిట్ అనేది మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆసన్ పవన్ ముక్తాసన్ ఉస్ట్రాసన్. ఈ ఉస్ట్రాసన్ వల్ల అంటే కంప్లీట్గా 90 degrees మనం వంచి కాళ్ళని తాకాలి, చేతులు వచ్చి. ఉస్ట్రాసన్ వల్ల ఏంటంటే మనం బ్యాక్ ఎండ్ అవుతాం, అంటే బ్యాక్కి బెండ్ అవుతాం కాబట్టి బ్యాక్ బెండింగ్లోని థైరాయిడ్ తగ్గుతుంది, థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఉన్న అంటే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అలాగే మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది, లోయర్ బ్యాక్ పెయిన్, అలాగే స్టమక్ దగ్గర కూడా ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గుతాయి. ఇదేంటంటే ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. అంటే థైస్కి ప్రాబ్లం ఉన్న థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, స్టమక్ దగ్గర ఫ్యాట్, అలాగే లోయర్ బ్యాక్ పెయిన్ ఉండదు, థైరాయిడ్ గ్లాండ్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇలా ఉంటుంది. బిగినర్స్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే జస్ట్ మామూలుగా అంటే కంప్లీట్గా 90 degrees వంచలేరు కాబట్టి జస్ట్ వాళ్ళు హిప్ దగ్గర చేతులు పెట్టి జస్ట్ వంచితే, అది కూడా ఎలాగా అయితే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కాళ్ళని తాకారో అలాగే ఈ ఉస్ట్రాసన్లో బిగినర్స్కి ఇట్లా స్టార్ట్ చేసి అప్పుడు మనం ఇందాక మొదట చూపించినట్టు అలా చేస్తే కనుక మనకి బెనిఫిట్స్ అనేవి వస్తాయి.
ఫస్ట్లోనే అలా చేస్తే కనుక మీకు ప్రాబ్లం వస్తుంది, బ్యాక్ పెయిన్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ ఇలా చేసి అప్పుడు అది చేస్తే కనుక మనకి ఈ ఉస్ట్రాసన్ యొక్క బెనిఫిట్ అనేది మనకి అందుతుంది. నెక్స్ట్ మాధ్యాలాసన్ చూద్దాం. ఇప్పుడు ఈ మాధ్యాలాసన్ ఏంటంటే ఫస్ట్ ఊపిరి పీల్చుకొని మనం బ్యాక్ బెండ్ చేస్తాము. ఓన్లీ నెక్నే అంటే తలను ఒకటే ఎంచి మళ్ళీ తలని దించుతాం అనమాట. అలాగే బాడీని కూడా నెక్ పైకెత్తితే బాడీ కిందకు వస్తుంది, నెక్ దించినప్పుడు బాడీని పైకెత్తుతాం. అదేంటంటే ఫస్ట్ బాడీ నెక్ ఎత్తినప్పుడు ఇన్హేల్ చేయాలి, నెక్ దించినప్పుడు మనం ఎక్సేల్ చేస్తాం. ఈ మాధ్యాలాసనం వల్ల ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అలాగే మనకి ఏంటంటే శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం కాబట్టి మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే బ్యాక్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట, స్పైనల్ కార్డ్ అనేది స్ట్రాంగ్ అయ్యి మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఈ సిరీస్లో మనం వ్యాఘ్రాసన్ చూద్దాం. ఈ వ్యాఘ్రాసన్లో ఏంటంటే వ్యాఘ్రాసన్ చూద్దాము. ఈ వ్యాఘ్రాసన్లో మనం కాళ్ళని ఫ్రంట్కి తీసుకొచ్చి నెక్స్ట్ 90 degreesకి ఎత్తాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ 5 rounds చేసిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తాము. దీనివల్ల ఏంటంటే ఇది తొడలకు ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనమాట. స్టమక్ దగ్గర కూడా ఫ్యాట్ తగ్గుతుంది, తొడల దగ్గర కూడా ఫ్యాట్ తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. అలాగే షోల్డర్స్ మీద మనం షోల్డర్స్ ఆనిస్తున్నాం కాబట్టి చేతి దగ్గర ట్విస్టింగ్ దగ్గర మనకి పెయిన్స్ వస్తుంటాయి, అవి తగ్గుతాయి. అలాగే షోల్డర్ దగ్గర కూడా పెయిన్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి. ఎందుకంటే అది ఆనించి దాని మీద ప్రెషర్ పెట్టి ఈ ఆసన చేస్తాం కాబట్టి. ఏదైనా గుర్తుంచుకొని ఫస్ట్ 5 rounds నుంచి మనం ఇంక్రీజ్ చేయాలి. అలాగే రిలాక్సేషన్ పొజిషన్ మాత్రం మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సూప్త వజ్రాసన్. ఈ సూప్త వజ్రాసన్ ఫస్ట్ ఇందాక మనం వజ్రాసన్ వేసాం కదా, అలాగే ఈ సూప్త వజ్రాసన్ ఏంటంటే కాళ్ళు వెడంగా పెట్టి మనం హిప్ని ఆనించి ఫ్లోర్కి బాడీని ఇట్లా అంటే గ్యాప్ ఉంచాలన్నమాట. మధ్యలో బాడీ కంటే చెస్ట్ దగ్గర మనం బాడీని లిఫ్ట్ చేస్తాము, కాళ్ళని తొడల మీద ఉంచుతాము. ఇక్కడ పెట్టి చూపించాం కదా అలాగా. దీనివల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, తొడల దగ్గర థైస్ దగ్గర ఏంటంటే మనకి ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే బాడీ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది దానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఈ సూప్త వజ్రాసన అనేది. మొట్టమొదటిగా చేసినప్పుడు కాళ్ళు అనేది చాలా ఎక్కువగా పెయిన్ వస్తాయి, అందుకని మీకు 10 secondsతో స్టార్ట్ చేసి రిలాక్స్ అయ్యి అప్పుడు మీరు అలా టైం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అనమాట. రిలాక్స్. ఇప్పటి వరకు మనం ఆసన సిరీస్ చూసాము. ఇప్పుడు మనం సూర్య నమస్కారం చూద్దాం. సో ఇప్పుడు ఇప్పటి వరకు ఆసన సిరీస్ చూసాము. ఇప్పుడు మనం సూర్య నమస్కారం చూద్దాం. ఈ సూర్య నమస్కారం వల్ల ఏంటంటే ఈ సూర్య నమస్కారం వల్ల మనకి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఇది సూర్యోదయం అంటే మనం ఇంట్లో ఉండి చేస్తాం కదా సూర్య నమస్కారం అన్నది. అంటే మన సూర్య నమస్కారం అనేది పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆసనాస్లో కూడా సూర్య నమస్కారం ఉంది. 12 ఆసనాలు కలిపి ఒక సూర్య నమస్కారం అన్నమాట. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు 12 ఆసనాలు చేయడం. ఇందులో ఏంటంటే ఫ్రంట్ బెండ్ ఉంటుంది, అంటే ముందుకు వంగడం ఉంటుంది, వెనుకకు వంగడం ఉంటుంది, స్ట్రెచ్చింగ్స్ కూడా ఉంటాయి. దీని ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది అనమాట. ఇందులో 12 ఆసనాలు చేయడం వల్ల కొంతమంది ఏంటంటే మేము ఆసనాస్ వేయలేమండి, మాకు అస్సలు టైం కుదరదండి, మేము ఎట్లాగా మాకైనా యోగా మీద ఇంట్రెస్ట్ ఉందండి అంటూ ఉంటారు. సో వాళ్ళు ఈ యోగా అంటే ఈ సూర్య నమస్కారం చేయడం వలన చాలా బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి. అంటే 12 ఆసనాలు ఒకేసారి చేస్తాం కాబట్టి మనకి యోగా మిగతా ఆసనాస్ చేయకపోయినా కూడా ఈ సూర్య నమస్కారం వల్లనే మనకి యూజ్ అవుతుంది. అలాగే లేడీస్కి ఏంటంటే ఎక్కువగా
పీసీఓడి ప్రాబ్లమ్స్ అయినా అంటే మిగతా ఆసనాస్ వేయకపోయినా వీటి ద్వారా ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే లోయర్ బ్యాక్ పెయిన్ కానీ తగ్గుతుంది. స్టమక్ దగ్గర టైట్ అవుతుంది. అలాగే మనకి థైస్ దగ్గర ఫ్యాట్ కరుగుతుంది. అలాగే స్టమక్ దగ్గర ఫ్యాట్ కరుగుతుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే షోల్డర్ పెయిన్ తగ్గుతుంది. నెక్స్ట్ మళ్ళా అంటే అయితే ఉన్న వాళ్ళు చేస్తేనే తగ్గుతాయా అనవచ్చు. ఇవి ఎప్పటికీ కూడా ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా చేస్తూ ఉంటే కనుక ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాదనమాట. అంటే ఇప్పుడు లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవు. అంటే కంటిన్యూ చేయడం వల్ల ఎప్పటికీ రావు. అలా మన హెల్త్ మెయింటైన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ షుగర్ వస్తుంటాయి, అలాగే హై బీపీ ఉంటుంది అంటారు. సో అవి కూడా ఎప్పటికీ మనకి రావన్నమాట. మొత్తం అన్నింటికీ కూడా ఈ సర్వరోగ నివారిణి అన్నది ఈ సూర్య నమస్కారం ద్వారా మనం చెప్పవచ్చు. ఇది సూర్య నమస్కారం ద్వారా అన్ని రోగాలకి కూడా అంటే అన్ని వ్యాధులకి కూడా ఇది ఒక బెనిఫిట్ అనమాట. యోగా ఈ సూర్య నమస్కారం అన్నది ఇందాక చెప్పుకున్నాం కదా. అదే వెయిట్ లాస్కి కూడా ఇది బాగా వర్కౌట్ అనమాట. వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. ఇందులో 12 ఆసనాలు అని చెప్పుకున్నాం కదా. కొంతమంది ఏంటంటే ఈ 12 ఆసనాలకి ఒక్కొక్క దానికి కూడా సూర్యుని పేరుతో మంత్రాలు ఉంటాయి 12 ఆసనాలకి కూడా. కానీ కొంతమంది అది ఆసనాలు వేస్తూ మంత్రం చేస్తూ ఉంటారు. కానీ మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం చేస్తాము ఈ సూర్య నమస్కారం. దీనివల్ల ఏంటంటే శ్వాస మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫుల్ బాడీ మైండ్ కూడా ఒకే లెవెల్లో పనిచేస్తాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్ బాడీ మైండ్ ఒకే అంటే రెండు ఒకసారి పనిచేస్తాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి మనకి ఏంటంటే కంప్లీట్గా మనం ఏ పొజిషన్లో అంటే ఏ విధంగా అయినా మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల కాన్సన్ట్రేషన్ లెవెలే కాకుండా ఇంటెలెక్చువాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి అదే మనకి ఏంటంటే యోగాలో అది రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే మనకి ఏంటంటే COVID-19 టైంలో కంపల్సరీ సూర్య నమస్కారాలు చెయ్యమని చాలా మంది కూడా న్యూస్లో చెప్పడం జరిగింది. అలాగే యూట్యూబ్లో కూడా చాలా మంది సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 12 ఆసనాస్ ఏంటో చూద్దాం. 12 ఆసనాలలో ఏంటంటే 7 ఆసనాల వరకు మనం 8 ఆసనాల వరకు కంటిన్యూ అంటే ఆసనాస్ అవే మారుతూ అంటే మనం వేస్తూ ఉంటాము. 9th, 10th, 11th, 12 మాత్రం రిపిటేషన్ వస్తుంది అనమాట. అది ఒకటి లెఫ్ట్ సైడ్ అంటే రిపిటేషన్లో వస్తాయి కాబట్టి మనం 8 ఆసనాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా 9 కూడా రిపిటేషన్ 9 ఇంకా మిగతా 4 కూడా రిపిటేషన్ అవుతాయి అనమాట. అవి అంటే ఆసనాస్ చేంజ్ అయ్యి అది మనకి రిపిటేషన్ వస్తుంది. సో మొట్టమొదటిగా మనం ప్రణమాసనం చేద్దాము. ఈ ప్రణమాసనలో ఏంటంటే గాలి పీల్చుకొని ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తాము అనమాట. చేసిన తర్వాత హస్త ఉత్తానాసన చేస్తాం. ఈ హస్త ఉత్తానాసన ఏంటంటే ఇలా అది చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసి నెక్స్ట్ పాదహస్తాసన. ఈ పాదహస్తాసన ఏంటంటే ఫస్ట్ ఇలాగ మనం అంటే ప్రాక్టీస్ అయిన వాళ్ళు కాళ్ళు కింద అంటే చేతులు కాళ్ళు పక్కన పెడతారు. ప్రాక్టీస్ లేని వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మీరు ముడుకులు వంచుకుంటే ఎంతవరకు వంచగలిగితే అంతవరకే వంచి అలాగా రిపిటేషన్ చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేస్తే కనుక అప్పుడు మీరు ఎలాగా కాళ్ళు చేతులు పక్కన పెట్టి అంటే కాళ్ళు పక్కన చేతులు పెట్టి మనం చేయవచ్చు అన్నమాట. ఒకేసారి వంచేసారు అనుకోండి మీకు అంటే వంచలేకపోయినా వంచినా మీకు ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా రూల్స్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ఇంకా మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అశ్వసంచాలనాసనం. మొట్టమొదటి ఏంటంటే ఈ అశ్వసంచాలనాసనంలోని రైట్ సైడ్ స్టార్ట్ చేస్తాం. రైట్ సైడ్ స్టార్ట్ చేసి తర్వాత లెఫ్ట్ సైడ్ మొట్టమొదటి లెఫ్ట్ సైడ్తో స్టార్ట్ చేసి అదేంటంటే ఫస్ట్ కాళ్ళు బెండ్ చేస్తాము, బ్యాక్ సైడ్ ఫ్లోర్ టచ్ చేస్తాము. ఇక్కడ బెండ్ చేసి నెక్ని పైకి పెడతాను. దీనివల్ల ఏంటంటే అక్కడ థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది.
అలాగే థైరాయిడ్ ప్రాబ్లంకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఈ అశ్వ సంచాలనాసనం. నెక్స్ట్ దండాసనం. ఈ దండాసనం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఫుల్ బాడీ టైట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఫింగర్స్ లాక్ చేస్తాము, అరికాలు నొప్పులు ఉంటాయి కదా, అంటే ఫింగర్స్ దగ్గర నొప్పులు అంటారు, అవి తగ్గుతాయి. అలాగే హిప్స్ దగ్గర మనకి ఫ్యాట్ తగ్గుతుంది, వేస్ట్ దగ్గర, అలాగే తొడల దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, స్టమక్ కూడా టైట్ అవుతుంది, అలాగే షోల్డర్ దగ్గర కూడా మనకి పెయిన్స్ ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. నెక్స్ట్ అష్టాంగాసనం. ఈ అష్టాంగాసనంలో ఏంటంటే 8 చోట్ల మనం ఫ్లోర్ టచ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ బ్రెయిన్ అంటే తల దగ్గర, అదే నుదుటిని మనం ఫ్లోర్ టచ్ చేయాలి, అలాగే చెస్ట్ దగ్గర, అలాగే పొట్ట దగ్గర మాత్రం ఆంచకూడదు, చేతులు టచ్ చేస్తాం, అలాగే ముడుకులు కాళ్ళ దగ్గర. ఈ అష్టాంగాసనం ద్వారా మనకి ఏంటంటే కంప్లీట్గా మనకి కాళ్ళ మీద చేతుల మీద భారం పడుతుంది కాబట్టి అవి తగ్గుతాయి, అంటే పెయిన్స్ తగ్గుతాయి. అలాగే మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, ఫుల్ బాడీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ సప్లై అనేది బాగుంటుంది అన్నమాట, సర్క్యులేషన్. నెక్స్ట్ భుజంగాసనం. నాకు భుజంగాసన బెనిఫిట్స్ చూసాము. ఈ సైకిల్లో ఈ భుజంగాసనం ఇట్లా సైకిల్లో వస్తుంది అన్నమాట భుజంగాసనం. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఇందాక అష్టాంగాసనకి భుజంగాసనకి ఒకసారి మనం ఇన్హేల్ చేసి ఉంచాలన్నమాట, అంటే స్టాండ్ బైలో ఉంచి నెక్స్ట్ మళ్ళీ మనం పర్వతాసన వేస్తాము. ఈ పర్వతాసనలో ఎక్సేల్ చేయాలి, ఫ్రంట్ బెండ్ చేస్తాం కాబట్టి ఎక్సేల్ చేస్తాము. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా రిపిటేషన్ వస్తాయి అని, ఇప్పుడు అశ్వ సంచాలనాసన రిపీట్ చేస్తాం. ఈ అశ్వ సంచాలనాసన రైట్ సైడ్ చేసినప్పుడు మనం ఇన్హేల్ చేయాలి, మళ్ళా అంటే శ్వాస పీల్చుకోవాలి. నెక్స్ట్ పాదహస్తాసన, శ్వాస వదులుతాము, ఎక్సేల్ చేస్తాము. నెక్స్ట్ ఉత్తానాసన్, హస్త ఉత్తానాసన్, ఇన్హేల్, ప్రణమాసన్, ఎక్సేల్. ఏదైనా అంటే ఆగి ఇప్పుడు మీకు చూపించాము, ఇప్పుడు ఇది ఆగి చేయటము. మనం కంటిన్యూస్గా 12 ఆసన్ కూడా కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు మీకు 12 ఆసన్స్ కంటిన్యూ ఎట్లా చేయాలో చూపిస్తాము. దీనిలో ఏంటంటే శ్వాస అన్నది మెయింటైన్ చేయాలి, ఇన్హేల్ ఎక్సేల్ మాత్రం మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయకుండా మనం చేసినా కూడా ఆ బెనిఫిట్ అనేది మనకి సూర్య నమస్కారం యొక్క లాభాలు అన్నది మనకి చాలా తక్కువగా అందుతాయి. ఆ బెనిఫిట్ మనం పొందాలి అంటే ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ మనం ఆసనాస్ చేయాలి, కంటిన్యూ చేయాలి. అంటే ఏంటంటే ఒక 1 minute-లోని 2 ఆసన అంటే 2 సైకిల్స్ కంప్లీట్ అయ్యే విధంగా మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకొని అలా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఎంత స్పీడ్ అంటే మీరు స్పీడ్గా చేయలేకపోతే కొంచెం ఆగైనా చేయొచ్చు, కానీ మరి ఇప్పుడు మేము చూపించినంత ఆగకుండా జస్ట్ సెకండ్ 1 సెకండ్ ఆగుతూ చేస్తూ ఉంటే మీకు వర్కౌట్ బాగుంది. అంటే ఇది ఒక వర్కౌట్లో చేయొచ్చు, అలాగే ఆసనాస్ విధంగా కూడా చేయొచ్చు. కానీ వర్కౌట్లో చేస్తే వెయిట్ లాస్, కంప్లీట్ వెయిట్ లాస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మేము 2 రొటేషన్స్ చూపిస్తాము, చూడండి. ఫస్ట్ ప్రణమాసన్, ఇన్హేల్, హస్త ఉత్తానాసన్, ఎక్సేల్, పాదహస్తాసన్, ఇన్హేల్, ఎక్సేల్, అష్టాంగ అశ్వ సంచాలనాసన్, ఇన్హేల్, దండాసన్, ఎక్సేల్, అష్టాంగాసన్, ఇన్హేల్, అలా స్టాండ్ బై ఉంచుతాం. భుజంగాసన్, పర్వతాసన్, ఎక్సేల్, అశ్వ సంచాలనాసన్, ఇన్హేల్, పాదహస్తాసన్, ఎక్సేల్, హస్త ఉత్తానాసన్, ఇన్హేల్, ప్రణమాసన్, ఎక్సేల్. నెక్స్ట్ ఆసన్, ఇన్హేల్, హస్త ఉత్తానాసన్, ఎక్సేల్, పాదహస్తాసన్, ఇన్హేల్, ఎక్సేల్, అష్టాంగ అశ్వ సంచాలనాసన్, ఇన్హేల్, దండాసన్, ఎక్సేల్, అష్టాంగాసన్, ఇన్హేల్, అలా స్టాండ్ బై ఉంచుతాం. భుజంగాసన్, పర్వతాసన్, ఎక్సేల్,
Asvasancharanasana, inhale. Padahastasana, exhale. Hasta Uttanasana, inhale. Pranamasana, exhale. మనం ఆసనాస్ చూసాము. మనకి ఇప్పుడు ప్రాణాయామం చూద్దాం. ఈ ప్రాణాయామం వల్ల ఏంటంటే మనకి మెడిటేషన్ కూడా ఉపయోగపడుతుంది. మనం ఎక్కువగా మా ఆర్గనైజేషన్లో జ్యోతి ధ్యానం అన్నది చేస్తూ ఉంటాం, సైలెంట్ సిట్టింగ్ కూడా. బాల వికాస్ పిల్లలకైనా నెక్స్ట్ యూత్కైనా ప్రాణాయామం అంటే మెడిటేషన్ చేస్తాం కాబట్టి మెడిటేషన్కి ముందుగా మనం ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేస్తే కనుక మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి ధ్యానంలో కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామంలో మొట్టమొదటిగా మనం అనులోమ విలోమ ప్రాణాయామం చూద్దాము. సో అనులోమ ప్రాణాయామం ఏంటంటే ఫస్ట్ బొటనవేలుతో ఫింగర్ లాక్ చేసి ఊపిరి పీల్చుకొని లెఫ్ట్ సైడ్ ఊపిరి పీల్చుకుంటాం. బొటనవేలుతో ఫింగర్ లాక్ చేసి కొంచెం సేపు ఊపిరి పీల్చుకొని అది స్టాండ్ బై అంటే మనం చెప్తూ ఉంటాం కదా పూరకం, కుంభకం, రేచకం అని. సో ఫస్ట్ పూరకంలో గాలి పీల్చుకొని కుంభకంలోని ఒక 3 సెకండ్స్ ఉంచి రేచకం అని జస్ట్ 3 సెకండ్స్ వదిలేస్తామన్నమాట. సో ఇది అనులోమ అంటే ఒక సైకిల్ అనమాట. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం అన్నది. ఫస్ట్ రైట్ సైడ్ తీసుకొని గాలి అంటే రైట్ సైడ్ లాక్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము. తీసుకొని కొంతసేపు ఉంచి రైట్ సైడ్తో వదులుతాం. మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వదులుతాం. ఇది ఒక 1 సైకిల్ పూర్తయినట్టు. ఇలా ఈ అనులోమ విలోమ ప్రాణాయామం రోజుకి కూడా అంటే ఫస్ట్ 1 మినిట్తో స్టార్ట్ చేసి అలా 5 మినిట్స్ వరకు చేయడం వల్ల మనకి ఏంటంటే ఎప్పటికంటే జలుబు తగ్గుతుంది. అలాగే లంగ్స్లోని మనకి ఏంటంటే గాలి అంటే కొంచెం మనం శ్వాస తీసుకొని అక్కడ టైట్ చేస్తాం కాబట్టి అంటే శ్వాసను అట్లా నిలిపి ఉంచుతాం కాబట్టి లంగ్స్ యొక్క ఇంక్రీజ్ అవుతుంది. లంగ్స్ యొక్క కెపాసిటీ దానివల్ల అంటే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ పవర్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది ఈ అనులోమ విలోమ ప్రాణాయామం వలన. సో ఇది చెప్పాను కదా ఒక సైకిల్ కంప్లీట్ అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. రైట్ సైడ్ బ్లాక్ చేసి బొటన వేలుతో లెఫ్ట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ చిటికెన వేలుతో బ్లాక్ చేసి రైట్ సైడ్ వదులుతాం అన్నమాట. ఇలాగా ఒక రౌండ్ 1 సైకిల్ కంప్లీట్ అయితే 1 రౌండ్ కంప్లీట్ అయినట్టు ఇలా 1 మినిట్ చేస్తాం. నెక్స్ట్ రిలాక్స్. నెక్స్ట్ మనం సూర్యభేదన ప్రాణాయామం చూద్దాము. దీనివల్ల ఏంటంటే ఈ సూర్యభేదన ప్రాణాయామం వలన మనకి హై బీపీ ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. ఇది మరలా మనం వింటర్ సీజన్లో సమ్మర్ సీజన్లో చేయకూడదు. వింటర్ సీజన్లో ఈ సూర్యభేదన ప్రాణాయామం అన్నది చేయాలి. ఎందుకంటే వింటర్ సీజనే ఎందుకు అంటే మనకి వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సూర్యభేదన ప్రాణాయామం వింటర్ సీజన్లో చేయడం వల్ల మనకి బాడీలో వేడి పుట్టడం వల్ల మనకి చలి అన్నది తగ్గి మనకి బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది వింటర్లోనే చేయాలి. అదే సమ్మర్లో చేసామనుకోండి ఆల్రెడీ మనకి వేడి ఉంటుంది బాడీలో, అది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇంక్రీజ్ అవడం మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంది. ఉపయోగం పడేదల్లా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి ఈ సూర్యభేదన ప్రాణాయామం అనేది మనం సమ్మర్లో చేయకూడదు, వింటర్లోనే చేయాలి. రిలాక్స్. సో మనం చూసాం ఇందాక అనులోమ విలోమ ప్రాణాయామం చూసాము, అలాగే సూర్యభేదన ప్రాణాయామం చూసాము. ఇప్పుడు శీతలి ప్రాణాయామం. ఈ శీతలి ప్రాణాయామం ఏంటంటే ఫస్ట్ నాలుకని అలా పెట్టి మనం ఇన్హేల్ చేసి నాలుకని లోపల తీసినప్పుడు ఎక్సైల్ చేస్తామన్నమాట. సౌండ్ చేస్తే ఇన్హేల్ చేసి కంప్లీట్గా నోరు మూసేసి మనం ఎక్సైల్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీలోని వేడి అంటే చాలా కూల్ అవుతుంది అనమాట. బాడీ అంతా కూడా చాలా కూల్ అవుతుంది. ఈ కూల్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే
ఇది మనం సమ్మర్లో చేయాలి, వింటర్లో చేయకూడదు. ఎందుకంటే వింటర్లో ఆల్రెడీ బయట మొత్తం వెదర్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ శీతలి ప్రాణాయామం చేయడం వల్ల ఇంకొంచెం మనకి ఇంక్రీజ్ అవుతుంది, అంటే చల్లదనం అన్నది ఉంటుంది కాబట్టి మనం చేయకూడదు. సమ్మర్లో అయితే మన బాడీ ఫుల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చేయడం వల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట సమ్మర్లోని. అలాగే లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ శీతలి ప్రాణాయామం చేయకూడదు. జస్ట్ రిలాక్స్. నెక్స్ట్ శీతకారిణి. ఈ శీతకారిణి ప్రాణాయామం కళ్ళని బిగబట్టి ఊపిరి పీల్చి క్లోజ్ చేసి ఊపిరి వదిలేస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి మౌత్లో అంటే ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే పళ్ళు పెయిన్ వస్తూ ఉంటాయి, పళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, అలాగే మనకి ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ శీతకారిణి ప్రాణాయామం వల్ల పంటి నొప్పులు ఉండవు, అలాగే మనకి స్మెల్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు స్మెల్ అనేది ఉండదన్నమాట. సో ఈ ప్రాణాయామం అట్లా ఉపయోగపడుతుంది. జస్ట్ రిలాక్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. ఈ భస్త్రికా ప్రాణాయామం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ ఇది స్లోగా చేస్తాము, అలా ప్రాక్టీస్ చేయడం వల్ల అది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే మనం ఎక్కువ స్పీడ్గా చేయవచ్చు. ఈ భస్త్రికా ప్రాణాయామంలో మనం ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఊపిరి పీల్చినప్పుడు పొట్ట బయటికి రావాలి, ఊపిరి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇది కంపల్సరీ మనం చేయాల్సింది. అంటే ఏ ప్రాణాయామంకైనా అది అబ్జర్వ్ చేయాలి. ఊపిరి పీల్చినప్పుడు మనం పొట్ట బయటికి రావాలి, ఊపిరి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. దీనివల్ల ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం ప్రాణాయామం చేసినప్పుడు ప్రతి దానికి కూడా ఊపిరి పీల్చినప్పుడు పొట్ట బయటికి రావాలి, నెక్స్ట్ ఊపిరి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. సో దానివల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ భస్త్రికా ప్రాణాయామం వల్ల ఏంటంటే లంగ్స్లోని శ్వాస, అంటే మనం ఊపిరి వదిలి అంటే ఊపిరి తీసుకొని వెంటనే వదులుతూ ఉంటాం కాబట్టి లంగ్స్ యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవడం వల్ల మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఎక్కువ మందికి ఏంటంటే అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జలుబు ఎక్కువ చేసిన అంటే ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కూడా ఇది తగ్గిస్తుంది అనమాట ఈ భస్త్రికా ప్రాణాయామం. సో దీనివల్ల ఏంటంటే చెప్పుకున్నాం కదా, లంగ్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఆస్తమా అన్నది తగ్గుతుంది. అందుకని మనకి ఎక్కువ ఏంటంటే లాస్ట్ 1 year నుంచి భస్త్రికా ప్రాణాయామం కంపల్సరీ స్టార్ట్ చేయండి. చేయలేని వాళ్ళు చేయండి, చేస్తున్న వాళ్ళు దాన్ని అంటే ఇంక్రీజ్ చేయండి. 5 minutes చేస్తే 15 minutes అలా చేయండి అని చెప్పాలి. సో ఇప్పుడు ప్రాణాయామం భస్త్రికా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామం చూద్దాం. ఈ భ్రామరి ప్రాణాయామం అని అంటే ఫస్ట్ ఊపిరి పీల్చుకుంటాము, ఊపిరి పీల్చుకొని మనం అది వదులుతాము. వదిలినప్పుడు సౌండ్ చేస్తూ వదలాలి. ఎలాగైతే మనకి భ్రామరి అన్నదంటే తేనెటీగ ఎలాగైతే మనకి ఫస్ట్ అంటే దీంట్లో ఊపిరి పీల్చుకొని ఊపిరి వదిలినప్పుడు మనం ఇలా సౌండ్ చేస్తూ వదలాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం చెవుల దగ్గర లాక్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ భ్రామరి ప్రాణాయామం ఎలాగైతే తేనెటీగ సౌండ్ చేస్తూ ఉంటుందో అలాగే మనం సౌండ్ చేసి వదలాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి తగ్గుతాయి. అలాగే అంటే ఐరన్ లాస్, హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది యూత్ పిల్లల్లోని, అలాగే లేడీస్కి కూడా హిమోగ్లోబిన్ తక్కువ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా. అంటే మనకి రేంజ్ ఏంటంటే లేడీస్ 14% ఉండాలి, కానీ తగ్గుతూ ఉంటుంది. ఈ భ్రామరి ప్రాణాయామం చేయడం వల్ల ఎనీమియా నుంచి మనం అంటే ఎనీమియా తగ్గుతుంది. ఇప్పుడు ఎనీమియా ఎప్పటికీ కూడా ఎనీమియా ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఈ భ్రామరి ప్రాణాయామం కంటిన్యూ చేయడం వల్ల.
సో లేడీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. భస్త్రికా కావచ్చు, ఇప్పటి వరకు మనం చూపించిన ప్రాణాయామాన్ని లేడీస్కి ఉపయోగపడుతుంది. కానీ ఒకవేళ మీకు సమయం లేకపోయి ప్రాణాయామం చేయలేము అనుకుంటే కనుక భస్త్రికా ప్రాణాయామం అలాగే ఈ భ్రామరీ ప్రాణాయామం చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఈ భ్రామరీ ప్రాణాయామం ద్వారా మనకి ఎనీమియా ప్రాబ్లం కూడా ఎప్పటికీ రాదు. సో ఇప్పటి వరకు మనం ఆసనాస్ చూసాము, అలాగే ప్రాణాయామాస్ చూసాము. సో ఈ వీటన్నిటి ద్వారా కూడా మనకి లేడీస్కి చాలా ఉపయోగపడేవి. పీసీఓడి ప్రాబ్లం అయితే కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అలాగే ఎనీమియా ప్రాబ్లమ్స్, వెయిట్ లాస్ కూడా ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అలాగే వెయిట్ లాస్ కూడా మనకు ఉండదు. సో ఈ ఆసన సిరీస్ అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఆసనాస్ చూసాము, అలాగే ప్రాణాయామం, సూర్య నమస్కారం కూడా చూసాము. దీనివల్ల లేడీస్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే యూత్కైనా కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళకి, అలాగే 50 years అబోవ్ వాళ్ళకి కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ఇలా యోగా చూపించే అవకాశం మాకు ఇచ్చినందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగమునకు, అలాగే మహిళా యువ విభాగమునకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఆధునిక జీవన విధానంలో మన శరీరాన్ని ఆపై మనస్సుని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో ఉపయోగపడే యోగాసనాల్లో వివిధ యోగాసనాల్ని మనకి చాలా చక్కగా చూపించి వివరించిన సోదరి శ్రావణి కల్లా గారికి మరియు వారి టీం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన కోసం ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మనకు అందించిన ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం మరియు యూత్ విభాగం వారికి అనేక సాయిరాములు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి హారతి మరియు విభూతి మంత్రంతో ముగిద్దాం. జై సాయిరామ్. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक भक्ति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवमु हरि अन्तयो नीवे स्वामी मरि अन्तयो नीवे नाद ब्रह्म जगन्नाथा नाद ब्रह्म जगन्नाथा नागेन्द्र शयना ओम जय जगदीश हरे ओंकार रूप ओजस्वी ओम साई महादेवा सत्य साई महादेवा मंगल आरती अंदुको मंगल आरती अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा ओम
शान्ति शान्ति शान्तिः। समस्तलोकाः सुखिनो भवन्तु। समस्तलोकाः सुखिनो भवन्तु। समस्तलोकाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। परमार्थइष्टार्थमोक्षप्रदानं बाबाविभूतिं इदमाश्रयामि। परमं पवित्रं बाबाविभूतिं परमं विचित्रं लीलाविभूतिं परमार्थइष्टार्थमोक्षप्रदानं बाबाविभूतिं इदमाश्रयामि।